హాయ్ హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఈవి వీరేష్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి సార్, సివిల్ ఇంజనీర్ నుంచి మీరు ఏఐగా ఎలా షిఫ్ట్ అయ్యారు? దానికి కారణం ఏంటి? హాయ్ నరేంద్ర. హాయ్ సార్. సివిల్ ఇంజనీరింగ్ అనేది 26 సంవత్సరాలు దాంట్లో పడి నలుగుతూ నన్ను నేను రకరకాలుగా మార్చుకుంటూ ప్రపంచానికి ఏది కావాలంటూ చూసుకుంటూ వచ్చినప్పుడు ఈరోజు ప్రతి అంశంలోనూ ఏఐ లీడ్ చేస్తుంది. ఓకే. సివిల్ ఇంజనీరింగే కాదు, కంప్యూటర్స్ ఏ రంగంలో చూసుకున్నా ప్రతి రంగంలో ఈరోజు ఏఐ రిక్వైర్మెంట్ ఉంది. ఒక 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అవని 3D ప్రింటింగ్ అన్నా కానీ ఒక సివిల్ ఇంజనీర్గా చూస్తే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడాల్సిన ప్రోగ్రామింగ్ కానీ ఏదైనా కానీ ఏఐ టెక్నాలజీ ద్వారా చాలా మార్పులు వచ్చాయి. కానీ అన్నిటికంటే ముందు కావాల్సింది బేసిక్ ఎడ్యుకేషన్లో ఏఐ రిక్వైర్మెంట్ ఏంటి, ఏఐతో ఫౌండేషన్ ఆఫ్ ది స్టూడెంట్ ఎలా ఎన్హాన్స్ చేయగలుగుతాం, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ పడుతున్న నరకయాత్ర నుంచి వాళ్ళని పెయిన్ఫుల్ లెర్నింగ్ నుంచి ప్యాషనేట్ లెర్నింగ్కి షిఫ్ట్ చేయడం కోసమే ఈ ఏఐ అంశాన్ని పట్టుకొని దీంట్లో ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ మై ట్రాన్సిషన్ జర్నీ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది స్టూడెంట్స్ బెట్టింగ్కి అలవాటు పడి లక్షలు పోగొట్టి చివరికి చనిపోయే పరిస్థితికి అయితే వచ్చారు. బెట్టింగ్ జోలికి వెళ్లకుండా విద్యార్థుల్ని మనం ఎలా కాపాడుకోగలం సార్? బెట్టింగ్ అనేది ఈరోజు ఒక వ్యసనం అయిపోయింది. ఇదివరకు కోవిడ్కి ముందు పిల్లలు ప్లే గ్రౌండ్స్లో ఆడుకునే వాళ్ళు పబ్జీలకి వీటికి అలవాటు పడి ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కంపల్సరీగా మొబైల్స్కిను ట్యాబ్స్కి అలవాటు పడి అటు నుంచి బెట్టింగ్ వైపుకి మొగ్గు చూపారు. దీనివల్ల చాలామంది ఫిలిం స్టార్స్, సెలబ్రిటీస్ దీన్ని బాగా ఎంకరేజ్ చేయడం, పిల్లల్లో వాళ్ళ ఏజ్ని మార్చేసి ఎక్కువ ఏజ్ చేసి లాగిన్ అయ్యి బెట్టింగ్స్ ఆడడానికి అలవాటు పడ్డారు. పేరెంట్స్ కూడా కంట్రోల్ లేదండి. నేను చాలాసార్లు చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పాను, ఎప్పుడైనా సరే విద్య, సంస్కారం రెండు కలిస్తేనే ఒక పూర్తి ఎడ్యుకేషన్ పిల్లడికి అందినట్లు లెక్క. సంస్కారం లేని విద్యని నేర్చుకుంటున్నారు ఈరోజు. ఇంట్లో పేరెంట్స్ కూడా సంస్కారం నేర్పడంలో, పిల్లల్ని భయపెట్టడంలో కానీ ఏది మంచిది ఏది చెడు అని చెప్పడంలో చాలా రకాలుగా ఫెయిల్ అవుతున్నారు. దానివల్లే వ్యవస్థలో ఈ వ్యసనానికి పిల్లలు అలవాటు పడడానికి కారణం అవుతుంది. ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం, చాలామంది సైకియాట్రిస్టుల ద్వారా కూడా ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న స్టూడెంట్స్ని చూసాము. ఈ రకంగా ఉన్నప్పుడు ఈ వ్యసనానికి అలవాటు పడ్డ స్టూడెంట్స్ని మనం ఎలా బెటర్గా ఎన్హాన్స్ చేసుకోగలుగుతాము అనే దగ్గర ఆలోచించడం ప్రతి ఒక్కడి బాధ్యత. ఓకే సార్. ఎప్పుడైతే మనకి యంగర్ జనరేషను ఆ వ్యసనానికి అలవాటు పడితే ఆ సంస్థ మొత్తం నీరు గారిపోతుంది. ఎలాగైతే కొత్తగా చిగురించాల్సిన ఆకుకి తెగులు పడితే ఎలాగైతే చెట్టు నాశనం అయిపోతుందో ఈ వ్యవస్థ నాశనం అయిపోతుంది. సో దీని నుంచి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మనం చేయాల్సిన చర్యలు ఏంటంటే, ఫస్ట్ ఆన్లైన్ ప్లేయింగ్ నుంచి ఆఫ్లైన్ ప్లేయింగ్, ప్లే గ్రౌండ్ ప్లేయింగ్కి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం. 2, ప్రతి పేరెంటు స్క్రీన్ టైంలో ఏం వాడాడనేది బాగా గమనించడం. 3, అవసరం లేని పిల్లవాడి చేతికి అనవసరమైన ఫోన్ ఎందుకు ఇస్తున్నారు? సపోజ్ మా ఇంట్లోనే తీసుకుందాం, మా చెల్లి కొడుకున్నాడు, ఫుడ్ తినకుంటే ఇదిగో బాబు ఫోన్ చూడని ఫోన్ ఇచ్చేసి వాడికి ఫుడ్ పెడుతున్నారు. ఇలా అలవాటు చేయడం చాలా నష్టం కదా సార్? ఖచ్చితంగా. పిల్లలకి ఓపిక తగ్గిందంటే పేరెంట్స్కి అంతకంటే ఓపిక తగ్గిపోయింది. చందమామ రావే అని బయట తిప్పి నాలుగు వీధులు తిప్పి భోజనం పెట్టేవాళ్ళు ఈరోజు 4 అడుగులు వేసి భోజనం పెట్టడం ఇష్టం లేక కూర్చున్న కాడికే ఫోన్ ఇచ్చి భోజనం పెట్టే పరిస్థితి వాళ్ళే అలవాటు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటుని తప్పించమనే కదా మనం చెప్తున్నాము. ఈరోజు వీడియో షూట్స్ దగ్గర నుంచి రేపు పొద్దున గేమ్స్ దగ్గరికి చేరే వాళ్ళు పిల్లలే కదా. వాళ్ళు మనకంటే ఫాస్ట్గా గ్రాప్ చేయగలుగుతారు. అలాంటి గ్రాబింగ్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇది వరకు డబ్బు ఒక దగ్గర ఉండేది, ఆట ఒక దగ్గర ఉండేది, ఎంటర్టైన్మెంట్ ఒక దగ్గర ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అన్నీ ఒక ఫోన్లోనే ఉన్నాయి. ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే ఫోన్లో గేమ్స్ ఉన్నాయి, ఆన్లైన్ గేమింగ్స్ ఉన్నాయి, బెట్టింగ్స్ దానివల్ల జరుగుతున్నాయి. అన్నిటి వల్ల వాళ్ళు ఏంటంటే షార్ట్ టర్మ్లో డబ్బు సంపాదించడం వల్ల జరిగే డ్యామేజ్ ఏంటనేది తెలుసుకోవడానికి పిల్లలకి తెలియచెప్పడంలో పేరెంట్స్ మటుకి విపరీతంగా ఫెయిల్ అయ్యారు. సినిమాలో చూపిస్తాడు, తండ్రికి చెప్తాడు 10,000 ఇవ్వు నాన్న, గంటలు 1,00,000 చేసి ఇస్తానంటే, జులై సినిమాలో ఆ సినిమా మొత్తం 10,000 లక్షలా చేస్తాడని తాపత్రయంలో కొడుకు వెళ్ళాడని ఆలోచించాడు. కానీ కొడుకు ఎంత కష్టాలు తీసుకొచ్చి మళ్ళీ అదే తండ్రి చెప్తాడు,
నువ్వు ఈ యొక్క పని చేయడం వల్ల మనం ఎంత నష్టపోయాము ఎస్ సార్. అనే తండ్రి హాస్పిటల్లో ఉండే కొడుకుకి చెప్పిన రోజున వాళ్ళు పడ్డ నరక యాతన ఎంత జరిగిందనేది తెలుస్తుంది. సార్ కేరింత మూవీ చూసారా? చూశానమ్మా. మూవీ మధ్యలో ఒక డైలాగ్ అంటాడు నూకరాజు, 5 minutes ఫేస్బుక్ లో చాట్ గుంట ఫ్లాట్ అని శాలిని తోటి అంటాడు కదా. అది ఆ రోజుల్లో జరగడం చాలా కష్టం, ఇప్పుడు జరగడం చాలా ఈజీ అయిపోయింది సార్. మొన్న రీసెంట్ గా ఒక రీల్ చూశాను. 8 నెలల్లో సంథింగ్ 6 నెలల్లో ఒక అబ్బాయిని ప్రేమించి తన సొంత తల్లినే చంపేసింది సార్. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక ఆన్లైన్ బెట్టింగ్ అవనివ్వండి, ఆన్లైన్ గేమింగ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్, ఓకే, షార్ట్ టర్మ్ అట్రాక్షన్స్, ఇన్ఫాక్చుయేషన్ అనండి, ఏదైనానండి, తల్లిదండ్రులు వాళ్ళని అభిమానించే రకంగా పిల్లల్ని తయారు చేయనంతసేపు అసలు ఏది మంచి ఏది చెడు చెప్పాల్సిన తల్లిదండ్రులే. అది చెప్పడంలో ఫెయిల్ అవ్వడమే బట్టే కదా ఇవన్నిటికీ అలవాటు పడేది. మొబైల్ ఇవ్వడం ఎంత తప్పో, ఏ వస్తువైనా వాడడం ఎలాగని చెప్పకుండా ఇవ్వడం అంతకంటే తప్పు. వాడే నేర్చుకుంటాడులే అని వదిలేస్తున్నారు. మా రోజుల్లో మేము అలా చేసాం, మేము ఇలా చేసాం అనుకుంటున్నారు. మీ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు, ఈ రోజుల్లో పరిస్థితులు వేరు. షార్ట్ టర్మ్ అట్రాక్షన్, లాంగ్ టర్మ్. నేను ఇందాక చెప్పాను కదండి, ఏ మనిషి అయినా సరే వాట్ ఈస్ మై లైఫ్ ప్లాన్, నా లైఫ్ అచీవ్మెంట్. చిన్న వయసులో ఎవ్వరు చేయడండి, కాదంటలేదు. టిల్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ యూ వాంట్ ఎంజాయ్ యువర్ లైఫ్. బట్ ఎప్పుడైతే సంస్కారపరంగా పిల్లల్ని తల్లిదండ్రులు అబ్జర్వేషన్ చేయడం లేదో ఆ రోజున పిల్లల డీవియేషన్లో ఇలాంటి తప్పులు చేయడం సర్వసాధారణం. ఓకే, తప్పు తల్లిదండ్రులది అనే ఒక మాటనే జీర్ణించుకోవడం కష్టం, కానీ తెలిసి తెలియని వయసులని మనమే అంటాం. 2 చేతులు ఉంటేనే కదా క్లాప్స్ వచ్చేది. తెలిసి తెలియని వయసులో క్లాప్ కొట్టే 2 చేతులు కావాలి ఖచ్చితంగా. 2 చేతుల్లో కూడా ఉండేది ఏంటంటే ఆ 2 చేతుల్లో ఉన్న దూరాన్ని ఎవరు గమనించట్లేదు. తల్లిదండ్రుల్లో ఉన్న కుతూహలత, పిల్లల మీద ఉండే బాధ్యత, ఈరోజు ఇది వరకు ఉండే ఉమ్మడి కుటుంబాల వల్ల తల్లి ఒక్కసారి గమనించుకోకపోయినా, తండ్రి ఒకసారి గమనించుకోకపోయినా, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళని జాగ్రత్తగా గమనించుకొని చూసేవాళ్ళు. కష్టాన్ని చెప్పుకోవడానికి ఎవరొకళ్ళు ఏదో రకంగా పెద్దమ్మ కొడుకులో, పిన్నమ్మ కొడుకులో ఎవరి దగ్గర ఒకరి దగ్గర షేర్ చేసుకునే అవకాశం ఉండేది. ఏది మంచి ఏది చెడు చెప్పడానికి అవకాశం ఉండేది. ఈరోజు చెప్పేవాళ్ళు. ఈరోజు ఏమైంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఒకళ్ళే ముద్దు, ఒక పిల్లోడే, వాడికి షేర్ చేసుకోవడానికి ఇంకోళ్ళు ఉండరు. ఉన్న ఏజ్ గ్యాప్స్ ఉంటాయి, జెండర్ గ్యాప్స్ ఉంటాయి. ఈ దీంట్లో చెప్పుకోలేకపోతున్నారు. ఇది వరకు చాలా సినిమాల్లో చూపిస్తారు, అక్క ప్రేమ కథ చెల్లెలు తెలుస్తుంది, చెల్లెల ప్రేమ కథ అక్క తెలుస్తుంది. ఏదో రకంగా ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకోవడానికి అన్నదమ్ముల మధ్యలో కోఆర్డినేషన్ ఉండేది, తల్లిదండ్రులకు చెప్పే విధానం తెలుసుకునేవాళ్ళు. కానీ ఈరోజు వెరీ వెరీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఫ్రెండ్స్ గైడ్ లైన్సెస్లో చాలా మిస్లీడ్ అవుతున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, social media impact on doing a crime is well explained, and younger age lo they get excited with seeing all this. నా తండ్రి ఎవరైనా సరే నన్ను ఏదైనా సరిగ్గా చూసుకుంటారు, నా వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడు, నా వెనకాల గుడ్ ఫాదర్ ఉన్నాడు, నా వెనకాల బ్యాడ్ మదర్ ఉంది, గుడ్ మదర్ ఉంది, ఇది ఆలోచిస్తున్నారు తప్పించి నేను చేసేది గుడ్డా బ్యాడ్ అనేది ఆలోచించడంలో పిల్లలు లేరు. తల్లిదండ్రులు చెప్పడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి ఇలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుంది. స్టూడెంట్స్ ఒక స్టేజ్ లోకి వచ్చే వరకు పేరెంట్స్ మాటలు వింటారు సార్. కొంతమంది అయి కాకపోయినా కొంతమంది అయినా వింటారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కనీసం పేరెంట్స్ తో మాట్లాడలేనంత బిజీ అయిపోతుంటారు కదా, కనీసం వాళ్ళు చెప్పే మాటలు కూడా లేనంత టైంలో ఉన్నారు ప్రెసెంట్. ఇప్పుడు దాన్ని అలా మనం పరిగణించాలి. అటు తల్లిదండ్రులు కానీ ఇటు పిల్లలు కానీ ఎవ్రీవన్. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటి, పిల్లవాడు తండ్రికి ఫోన్ చేసి ఫస్ట్ క్వశ్చన్, డాడీ బిజీయా? లేదా తండ్రి కొడుకు ఫోన్ చేసి, నాన్న బిజీగా ఉన్నావా? ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో బిజీనెస్ ఏంటి? స్వతంత్రంగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ప్రొఫెషనల్గా డిస్కషన్ చేస్తున్నారంటేనే అర్థం అవట్లేదా? ప్రేమాభిమానాలు అనేది తగ్గిపోయాయని, లవ్ అండ్ ఎఫెక్షన్స్ తగ్గిపోయిన ఫ్యామిలీస్ వల్లే జరిగే డ్యామేజెస్ ఇవన్నీ. ఎందుకంటే యంగర్ జనరేషన్ డెఫినెట్లీ దే విల్ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై ఫుట్. నేను నన్ను వదిలేస్తే ప్రపంచాన్ని జయించగలుగుతానని నమ్మకంతో ప్రతి ఒక్కడు వెళ్తాడు. కానీ జయించేవాళ్ళు లక్షల్లో కోట్లలో ఒకడు ఉంటాడు, వాడి సినిమాలు చూసి వీళ్ళు ఎక్సైట్ అవుతారు. అంతే తప్పించి వాళ్ళ కథలు చూసి వీళ్ళు ఎక్సైట్ అవుతారు. ఈ హీరోయిజం సినిమాలు ఎందుకు ఫ్యాన్స్ అవుతారు? అసలు
హీరోస్ ఫ్యాన్స్ ఎందుకు వస్తారండి? ఎప్పుడైనా ఆలోచించారా? లేదు సార్. ఎందుకు వస్తారంటే వాళ్ళు తనగా చేయలేనిది ఆ చేసే హీరోలో చూసుకొని వాళ్ళుగా స్క్రీన్లో చూసుకుని కొద్దిసేపు ఎక్సైట్ అవుతారు కాబట్టి దే బికమ్స్ ఫ్యాన్స్. ఓకే. టెండూల్కర్ ఫ్యాన్ అయ్యాడంటే టెండూల్కర్ కొట్టాల్సిన 6 నేనే కొట్టానని ఓకే. ఫీల్ అవుతాడు. ఎప్పుడు ఆలోచించలేదు. సో ఎవరు ఏ రకమైన లైఫ్ స్టైల్తో ఉంటారో వాళ్ళు ఆ హీరోకి ఫ్యాన్స్ అవుతారు. ఓకే. సో దట్స్ హౌ ద పీపుల్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్. బట్ నెవర్ దే సే ఏ సన్ విల్, వెరీ ఫ్యూ సన్స్ విల్ సే మై డాడ్ ఈజ్ మై ఫస్ట్ హీరో. ఎంతమంది చెప్తున్నారు ఈ ప్రపంచంలో ఈ రోజున్న పరిస్థితిలో? ఇది గమనించినప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో పెరుగుతున్న గ్యాప్ గురించి అర్థం. ఈరోజు తండ్రి కొడుకులు కూర్చొని మందు కొట్టే కొడుకులు ఉన్నారు, కూతురు తండ్రి కూర్చొని మందు కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు చూపించిన సినిమాల్లో 93, 94లో చూపించినవి ఈరోజు ఇంప్లిమెంటేషన్లో కనిపిస్తున్నాయి. ఆ రోజు అప్పుడు చెప్పారు, ఇప్పుడేం తప్పు ఏంటనే పరిస్థితికి వచ్చేసారు పిల్లలు. ఇప్పుడు ఫైనల్గా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ స్టూడెంట్ అయినా ఏదైనా డ్రీమ్ బ్రేక్. నీ కలలే నీ తొలిమెట్టు. నువ్వు ఏం సాధించాలనుకున్నా నువ్వు పక్కనున్న హీరోని చూసి ఎక్సైట్ అవ్వడం కాదు. ఆ హీరో చేసి నువ్వు చెయ్యాలనుకున్నా, నీ హీరోని చూసి నువ్వు ఎదగాలనుకున్నా, ఫస్ట్ నువ్వు ఏం చేయాలనే రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోండి. ఓకే. ఇది తండ్రిగా తల్లిగా తనకున్న బాధ్యతగా గురువుగా కూడా కూర్చుని ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకోండి. ఓకే. పిల్లల్ని గైడ్ చేయండి. పిల్లలకి రోడ్ మ్యాప్ క్రియేషన్ చేయడంలో మీరు వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిసైడ్ చేసిన విధంగా ఎదగడానికి కావాల్సింది మీరు ముందుకు తీసుకెళ్ళండి తప్పించి మీ కోరికల్ని వాళ్ళ మీద నెత్తి మీద ఇదే బాగుంటుంది అంటే ఇది నేను ఎందుకు చేయాలి, నీ కోసం చేయాలని చేస్తాడు తప్పించి తన కోసం చేయాలని అర్థం చేసుకునే లోపు సగం లైఫ్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. బీటెక్ చేసినాడు ఈరోజు ఇన్సూరెన్స్లు ఎందుకు అమ్ముతున్నాడు? బీటెక్ చేసినాడు బీటెక్ బిర్యానీ సెంటర్స్ ఎందుకు పెడుతున్నాడు? వాడి ప్యాషన్ సార్ అది. అడు ఆ ప్యాషనెట్లో ఉన్నప్పుడు బీటెక్ బీటెక్ చదవకుండా నువ్వు ఎవడో గాన్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్. ఫస్ట్ ఏ ఒక్క రూపాయితో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ప్యాషనెట్గా చేసిన పనికి డబ్బు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది. డబ్బు అట్రాక్ట్ అవ్వాలంటే నీలో ప్యాషన్ ఉండాలి, నువ్వు చేయాలనే కోరిక నీలో బలంగా ఉండాలి. దాన్ని బట్టి నువ్వు ఎంత కష్టమైనా పడగలుగుతావు. ఆ కష్టం పడాలంటే ఈరోజు నేను 4 కర్రలతో ఒక షెడ్ వేసుకుని హోటల్ స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత నేను 10 సెంటర్స్ ఎలా ఓపెన్ చేయగలుగుతాననే ప్యాషనెట్ని దాంట్లోకి డెవలప్ అవ్వాలి. ఒక రోడ్డు మీద కూర్చోబెట్టి ఫర్నిచర్ అమ్మినాడు నేను రేపొద్దున ఫర్నిచర్ షోరూమ్ ఎలా తయారు చేయాలనే కోరిక ఆలోచనకు రావాలి. ఆన్ మైల్ స్టోన్స్ బేసిస్, ఇయర్ ఆన్ ఇయర్ నీ మైల్ స్టోన్ ఏంటి, నువ్వు అచీవ్ అవ్వగలుగుతున్నావా లేదా, దట్ గివ్స్ యూ ఎ కిక్. అవును సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, గొడ్డు చాకరీ ఎప్పుడు పని చేయదండి. హార్డ్ వర్క్ ఆల్వేస్ నీడ్స్ ఎ స్మార్ట్ థింకింగ్, ప్రాపర్ ప్లానింగ్తో వర్క్ చేసినప్పుడే నీ హార్డ్ వర్క్కి ఒక రిజల్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కడు ఏంటంటే గొడ్డొచ్చి చేలో పడ్డట్టు ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్పించి దీని నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఏంటనేది ఆలోచించకపోవడం వల్లే డెడ్ ఎండ్స్ వస్తున్నాయి. ఆ డెడ్ ఎండ్స్లోనే చాలామంది నిస్పృహతో దే ఆర్ క్లోజింగ్ దేర్ లైఫ్స్. ఈరోజు డైవర్సెస్ ఎక్కువ జరిగినా ఎందుకు జరుగుతున్నాయి? నీ మీద పెట్టుకున్న ఆశని నువ్వు తీర్చలేని పరిస్థితిలో ఉన్నావని తనకు తెలియదు. స్టార్టింగ్ స్టేజ్లో అందరూ ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ గుడ్ ఫస్ట్ 1 yearలో. ఎప్పుడైతే యు ఆర్ నాట్ అప్ టు హర్ మార్క్ అనే దగ్గరికి డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. ఆల్ బికాస్ ఆఫ్ చదువు ఈజ్ ఓన్లీ లెర్న్డ్, సంస్కారం ఈజ్ నాట్ టోల్డ్. సంస్కారంతో కూడని చదువు వల్ల వచ్చే అనర్థాలే వీటన్నిటికీ కారణాలు.